ఈరోజు మనం గవర్నర్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ అధినేత. వాస్తవంగా ఒక అభ్యర్థి గవర్నర్ అనే టాపిక్ని అర్థం చేసుకోవాలి అంటే రాష్ట్రపతి అనే టాపిక్ చదివి ఉన్న వ్యక్తికి చాలా సులభం అండి. అంటే రాష్ట్రపతి అనే టాపిక్ అర్థం చేసుకున్న వ్యక్తులకి గవర్నర్ అర్థం చేసుకోవడం చాలా సులభం. ఎందుకంటే మనం గతంలో రాష్ట్రపతి గురించి ఆల్రెడీ చర్చించడం జరిగింది కాబట్టి రాష్ట్రపతి అనే టాపిక్ అభ్యర్థులకు తెలుసు అన్న దృక్పథంతో ఈ గవర్నర్ అన్న అంశం గురించి ఇక్కడ చర్చించడం జరుగుతోంది. గవర్నర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయి అంటే కేంద్ర స్థాయిలో రాష్ట్రపతికి ఉండేటువంటి అధికారాలే రాష్ట్ర స్థాయిలో గవర్నర్ కూడా ఉంటాయి. అంటే ఎలా చెప్పొచ్చు మనం అంటే గవర్నర్ అనే టాపిక్ని సింపుల్గా చెప్పాలంటే మనకి కేంద్రంలో రాష్ట్రపతికి ఏ అధికారాలు ఉంటాయనేది ఒకసారి మనం గమనిద్దాం. అవేంటి అంటే కేంద్రంలో రాష్ట్రపతికి ఉండేటువంటి అధికారాలు అంటే కార్యనిర్వహణ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ పవర్సు, శాసన నిర్మాణాధికారాలు, కార్యనిర్వహణాధికారాలు, శాసన నిర్మాణాధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయ అధికారాలు. ఈ అధికారాలన్నీ ఎవరికి ఉంటాయంటే రాష్ట్రపతికి ఉంటాయి. అదేవిధంగా రాష్ట్రపతికి ఇంకా ఏ అధికారాలు ఉంటాయి ఇవి కాకుండా అంటే సైనిక అధికారాలు, రాయబార అధికారాలు, అత్యవసర అధికారాలు. ఇక్కడ రాష్ట్రపతికి మిలిటరీ, అంబాసిడరీ, ఎమర్జెన్సీ, అత్యవసర అధికారాలు ఉంటాయి. మనం మాట్లాడుకున్న టాపిక్ ఏమో మనం మాట్లాడుకుంటుంది చర్చిస్తున్నది గవర్నర్ అండి. కానీ ఇక్కడ నేను చెప్పేటప్పుడు మీకు ఏమని చెప్తున్నానంటే రాష్ట్రపతికి ఉండే అధికారాలు ఏ ఉన్నాయో మొదలు తెలుసుకోండి అని చెప్తున్నాను. ఆల్రెడీ మనం రాష్ట్రపతి అనే టాపిక్ చదివి ఉన్నాం కాబట్టి చర్చించాం కాబట్టి రాష్ట్రపతికి ఉండే కేంద్ర స్థాయిలో రాష్ట్రపతికి ఉండే అధికారాలే రాష్ట్ర స్థాయిలో గవర్నర్కు ఉంటాయి. కాకపోతే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఈ కార్యనిర్వహణ, శాసన నిర్మాణ, ఆర్థిక, న్యాయ అధికారాలు కేంద్రంలో రాష్ట్రపతికి ఉన్నట్టే రాష్ట్రంలో గవర్నర్ కూడా ఉంటాయి. కానీ రాష్ట్రపతికి సైనిక, రాయబార, అత్యవసర అధికారాలు ఉంటాయి. ఈ అధికారాలు ఎవరికి ఉండవు అంటే ఈ అధికారాలు గవర్నర్కి ఉండవు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాష్ట్రపతి మైనస్ ఈ మూడు అధికారాలు, రాష్ట్రపతి మైనస్ మూడు అధికారాలు ఈజ్ ఈక్వల్ టు గవర్నర్. అంటే కేంద్రంలో రాష్ట్రపతికి ఉండే అధికారాలే రాష్ట్ర స్థాయిలో గవర్నర్కు ఉంటాయి. రాష్ట్రపతికి ఉండి గవర్నర్కు ఉండని అధికారాలు ఏవి అంటే ఇవి సైనిక, రాయబార, అత్యవసర. ఇది ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అంశం. ఇది తెలిసిన తర్వాత మళ్ళీ మనం గవర్నర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలి. గవర్నర్ విషయంలో గమనించినట్టయితే సమాఖ్య దేశాల్లో చాలా దేశాల్లో గవర్నర్ అనే వ్యక్తి ప్రజల చేత ఎన్నికవుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాను తీసుకున్నట్టయితే అమెరికాలో గవర్నర్ అనే వ్యక్తి ప్రజల చేత ఎన్నికవుతాడు. భారతదేశంలో గవర్నర్ అనే వ్యక్తి నియమించబడతాడు. అంటే రాష్ట్రపతి చేత నియమించబడతాడు. రాష్ట్రపతి అనే టాపిక్ గురించి మనం చర్చించినప్పుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తాడు అనుకున్నాం. అలాగే రాష్ట్రపతి గవర్నర్ను నియమించే సాంప్రదాయం భారతదేశంలో ఉంది, కెనడా దేశంలో కూడా ఉందండి. అంటే ఇది మనకి పూర్తి సమాఖ్య కాదు కాబట్టి సమాఖ్య తరహా విధానం కాబట్టి ఇక్కడ గవర్నర్లను నియమించడం జరుగుతోంది. గవర్నర్లు ఎన్నుకోబడరు అని గుర్తించండి. మనం చాలాసార్లు పత్రికల్లో చదువుతూ ఉంటాం. అమెరికాలో ఎవరైనా గవర్నర్గా ఎన్నికైనప్పుడు పేపర్లో చదువుతాం, లేదా మ్యాగజైన్స్లతో పాటు న్యూస్లో కూడా వింటూ ఉంటాం. ఏమని అంటే లూసియానా రాష్ట్రానికి బాబీ జిందాల్ మళ్ళీ గవర్నర్గా ఎన్నికవ్వడం జరిగింది, భారత సంతతికి చెందినటువంటి బాబీ జిందాల్ గవర్నర్గా ఎన్నికయ్యాడు అనే స్టేట్మెంట్ చదువుతూ ఉంటాం. అంటే అక్కడ గవర్నర్ అనే వ్యక్తి ఎన్నుకోబడుతున్నాడని, భారతదేశంలో గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్రపతి చేత నియమించబడుతున్నాడని గమనించాలి. అసలు ఎందుకు గవర్నర్ నియమించబడుతున్నాడు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఎందుకు అంటే మొదట్లో గవర్నర్ అనే వ్యక్తి కూడా ప్రజల చేత ఎన్నుకోబడితే బాగుంటుందన్న వాదన కూడా ఉండేది. కానీ గవర్నర్ అనేవాడు ఈరోజు నియమించబడట్లేదు. గవర్నర్ అనే వ్యక్తి ఈరోజు
ప్రజల చేత ఎన్నుకోబడట్లేదు, రాష్ట్రపతి చేత నియమించబడుతున్నాడు అని గమనించాలి. ఎందుకు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయండి. ఒకటి, భారతదేశంలో ఉన్నది పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో గవర్నర్లను నియమించడం జరుగుతుందే తప్ప ఎన్నుకోవడం జరగదు, ఒక కారణం. అదేవిధంగా ఒకవేళ కనుక గవర్నర్ని కూడా ఎన్నుకునే పరిస్థితి ఉన్నట్టయితే ఈ మూడవ ప్రపంచ దేశంలో, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం పొందినటువంటి మూడవ ప్రపంచ దేశాల్లో గవర్నర్ని కూడా ఎన్నుకోవడం అంటూ జరిగినట్టయితే అది బాగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అవసరం లేదని భావించడం జరిగింది, అదో కారణం. అదేవిధంగా మనం మూడో కారణం ఏం గమనించవచ్చు అంటే గవర్నర్ అనే వ్యక్తి కూడా ప్రజల చేత ఎన్నికైనట్టయితే 2 పవర్ సెంటర్స్ ఏర్పడతాయి. అంటే ముఖ్యమంత్రి, గవర్నర్ అనే వ్యక్తి 2 పవర్ సెంటర్స్ ఏర్పడతాయి. అలాంటి సందర్భం వచ్చినట్టయితే బాగా వివాదాస్పదమైనటువంటి విషయాలు ఉత్పన్నమవడానికి అవకాశం ఉంది. కాబట్టి 2 అధికారిక కేంద్రాలు ఉండకూడదనే ఉద్దేశంతో కూడా గవర్నర్ని మనం నియమించడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ కనుక మరో కారణం, 4వ కారణం ఏంటంటే గవర్నర్ అనే వ్యక్తి కూడా ఎన్నిక ఉన్నట్టయితే ముఖ్యమంత్రి అభ్యర్థి గవర్నర్ ఎన్నిక సమయంలో తన మనిషిని గవర్నర్గా బరిలోకి దింపవచ్చు ఎలక్షన్లలో. అలా దింపినప్పుడు ఏమవుతోంది అంటే గవర్నరు, ముఖ్యమంత్రి ఇద్దరు కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అంశాలని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ అనే వ్యక్తిని నియమించడం జరుగుతుందండి. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే రాష్ట్రాల మీద కేంద్రం నియంత్రణ ఉండాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం గవర్నర్ నియమించాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ గవర్నర్ ఎన్నుకోకుండా భారతదేశంలో నియమించబడడానికి ఉన్న కారణాలు. ఈ అంశాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇక మనం గవర్నర్ గురించి తెలుసుకోవాలండి. ఈ గవర్నర్ గురించి ఏం విషయాలు మనం తెలుసుకోవాలి అంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆర్టికల్ 153 ఏం చెప్తుంది అంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు అని చెప్తుందండి. అంటే రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు అని చెబుతోంది అన్నప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది. ఏమని అంటే కొన్ని సందర్భాల్లో ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తి గవర్నర్గా వ్యవహరిస్తున్నాడు కదా. అంటే ఇప్పుడు నరసింహన్ ఉన్నాడు. నరసింహన్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండింటికి గవర్నర్గా వ్యవహరిస్తున్నాడు. మరి భారత రాజ్యాంగం ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడని చెబితే ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తి గవర్నర్గా వ్యవహరించడం సమంజసమేనా అనే అనుమానం వస్తుంది. దానికి సమాధానంగానే ఏం చెప్పడం జరుగుతుందంటే 1956లో 7వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగిందండి. 1956లో చేసినటువంటి 7వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా ఉండవచ్చు. అంటే రాజ్యాంగబద్ధంగా ఇది సమంజసమే. ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించడానికి అవకాశం ఉందండి. ఇక ఆర్టికల్ 155 ఏం చెప్తోంది అంటే రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తాడు. రాష్ట్రపతి గవర్నర్ నియమిస్తాడని తెలియజేస్తున్న నిబంధన ఆర్టికల్ 155. మరి గవర్నర్ పదవీ కాలం ఎంత అన్నప్పుడు ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. గవర్నర్ పదవీ కాలం అన్నప్పుడు జనరల్గా ఏం చెప్పడం జరుగుతోంది అంటే గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటాడు అని చెబుతాం. కానీ భారత రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 156 ఏం చెప్తోంది అంటే గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు అని చెప్తోందండి. గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు అని చెప్తోంది. 5 సంవత్సరాలు ఉంటాడా, ఖచ్చితంగా ఉండాలా అంటే అది రాష్ట్రపతి యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. 5 సంవత్సరాలు కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ మరీ ఇష్టం అనుకుంటే ఆ తర్వాత కూడా మళ్ళీ కొనసాగించవచ్చు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయొచ్చు, అవసరమైతే ఎప్పుడైనా తొలగించవచ్చు కూడా. మరి గవర్నర్ని రాష్ట్రపతి తొలగించినట్టయితే ఆ వ్యక్తి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చా అంటే ఇలా న్యాయస్థానాల్ని ఆశ్రయించకూడదండి. భారత రాజ్యాంగానికి సంబంధించి గవర్నర్ పదవి నామమాత్ర పదవి అనే విషయం మనం తెలుసుకున్నాం. రాష్ట్రపతి గవర్నర్ను తొలగించే విషయంలో ఆయనకు పూర్తి అధికారాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఎవరినైనా గవర్నర్ పదవిని తొలగించవచ్చు. నన్ను ఎందుకు మీరు తొలగించారు అని న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అవకాశం లేదండి. ఈ విషయం మనకి 1983లోనే సూర్యనారాయణ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసు అనే కేసులో ఈ విషయం తెలియజేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రపతి గవర్నర్ని తొలగిస్తే అతను న్యాయస్థానాలకు ఆశ్రయించడానికి వీల్లేదు. అయితే దీనికి సంబంధించి 2010వ సంవత్సరంలో మనకి బీపీ సింఘాల్ కేసు ఏం చెబుతోంది అంటే బీపీ సింఘాల్ అనే వ్యక్తి ఒక పార్లమెంట్ సభ్యుడండి. ఈ బీపీ సింఘాల్ కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే రాష్ట్రపతి
గవర్నర్ను తొలగించాలంటే ఏదైనా ఒక కారణం ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ లాజికల్గా అర్థం చేసుకోవాల్సిన ఏమంటే రాష్ట్రపతి గవర్నర్ని తొలగించాలంటే ఏదైనా ఒక కారణం ఉండాలి. ఆ కారణం ఏంటో రాష్ట్రపతి చెప్పాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే ఒక కారణం అయితే ఉండాలని చెప్పడం జరిగిందండి. ఇది మనకి బీపీ సింఘాల్ కేసు. సో గవర్నర్ని తొలగించినా సరే అతనేమి న్యాయస్థానాలకు వెళ్ళి సవాల్ చేయకూడదన్న విషయం మనం గమనించాలి. అయితే అందుకే గవర్నర్ పదవిని గురించి వ్యాఖ్యానిస్తూ ఇందిరాగాంధీ సరోజినీ నాయుడు ఏమన్నారంటే గవర్నర్ పదవి గురించి తెలియజేస్తూ బంగారు పంజరంలో రామచిలుక లాంటిది గవర్నర్ పదవి అని చెప్పడం జరిగింది. అంటే ఒక చిలుక స్వేచ్ఛను ఆశిస్తుంది తప్ప అది బంగారు పంజరమా వెండి పంజరమా అనే దాంతో సంబంధం లేదు. అంటే ఇక్కడ గవర్నర్కి స్వేచ్ఛ లేదన్న దృక్పథంలో ఈ వ్యాఖ్యానం చేయడం జరిగిందండి. సో ఇక్కడ గవర్నర్కి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే రాష్ట్ర స్థాయిలో ఇతను రాజ్యాంగాధినేత. మరి గవర్నర్ వేతనాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే గవర్నర్ వేతనాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుందండి. రాష్ట్రపతి అని ఇస్తాడు ఆప్షన్స్లో. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటు ఏది కాదు అని ఇస్తాడు. రాష్ట్రపతి నియమిస్తాడు కాబట్టి గవర్నర్ వేతనాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తాడేమో అని అనుకోకూడదు. గవర్నర్ వేతనాన్ని ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం గవర్నర్కి వేతనం ఎంత అంటే 1,10,000 రూపాయల వేతనం ప్రస్తుతం గవర్నర్ పొందుతూ ఉన్నాడు. ఈ గవర్నర్కి మనకి ఒక రాజ్ భవన్ అనేటువంటి అధికారిక నివాసం ఉంది. ప్రతి రాష్ట్రంలో గవర్నర్కి ఒక అధికారిక నివాసం రాజ్ భవన్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారిక నివాసంగా రాజ్ భవన్ ఉందండి. ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి రాజ్ భవన్ 1930లో మన గవర్నర్కి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ గవర్నర్కి రాజ్భవన్ అనే వ్యవస్థ అంటే ఈ అధికారిక నివాసం కొనసాగుతుంది. అంటే ఢిల్లీలో మనకి రాష్ట్రపతికి ఏ విధంగా అయితే రాష్ట్రపతి భవన్ ఉంటుందో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గవర్నర్కి కూడా ఒక రాజ్భవన్ ఉందండి. ఇక రాజ్భవన్తో పాటు ఇంకా ఏమైనా వేసవి విడిది లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్కి చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్ అనే ప్రాంతంలో ఒక వేసవి విడిది ఉందండి. అది గవర్నర్ యొక్క వేసవి విడిది కేంద్రం అని గమనించాలి. ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు అతని వేతనం ఎవరు చెల్లిస్తారు, ఏ రాష్ట్రం చెల్లిస్తుంది అనే ప్రశ్న కూడా ఎగ్జామ్లో అడిగినాడు. దాంట్లో ఎవరిని ఇస్తారు ఆప్షన్స్లో అంటే 2 రాష్ట్రాలు సమానంగా చెల్లిస్తాయి, అదేవిధంగా ఎవరు ఎంత చెల్లించాలన్న విషయాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తాడు, లేదా ప్రధానమంత్రి నిర్ణయిస్తాడు, ఉపరాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఇట్లా ఆప్షన్స్ ఇవ్వచ్చు. గుర్తుంచుకోండి, 2 రాష్ట్రాలు సమానంగా చెల్లిస్తాయని మనం డిసైడ్ అవ్వకూడదు. ఒక వ్యక్తి 2 రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించినప్పుడు ఏమవుతుంది అంటే అతని వేతనం ఎవరు ఎంత చెల్లించాలన్న విషయాన్ని రాష్ట్రపతి నిర్ణయించడం జరుగుతుంది. రాష్ట్రపతి నిర్ణయం మేరకు గవర్నర్ వేతనం చెల్లించబడుతుంది. గవర్నర్లకు వేతనం ఎక్కడి నుంచి చెల్లిస్తారు అంటే రాష్ట్ర సంఘటన నిధి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. అదే రాష్ట్రపతి ఇలాంటి వాళ్ళకేమో కేంద్ర సంఘటన నుంచి వేతనం చెల్లించడం జరుగుతుంది. గవర్నర్ అనేవాడు రాష్ట్రంలో సేవలు అందిస్తాడు కాబట్టి రాష్ట్ర సంఘటన నిధి నుంచి గవర్నర్కి వేతనం చెల్లించడం జరుగుతుంది. అదే గవర్నర్ పెన్షన్ ఎక్కడి నుంచి చెల్లిస్తారు అంటే అది కేంద్ర సంఘటన నిధి. మళ్ళీ గవర్నర్కి పెన్షన్ అయితే కేంద్ర సంఘటన నిధి నుంచి చెల్లించడం జరుగుతుందండి. అతనికి వేతనంలో సగం పెన్షన్గా లభిస్తుంది. ఇక ఈ గవర్నర్కి సంబంధించి విషయంలో గవర్నర్ అనే విషయానికి ఎన్నిక ఉండదు. ఎన్నిక లేనప్పుడు డిపాజిట్ ఇట్లాంటివి ఏవి కూడా ఉండవని గమనించాలి. అంటే ఈ గవర్నర్కి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తాడు, రాష్ట్రపతి తొలగిస్తాడు. రాష్ట్రపతి అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రాష్ట్రపతి నామమాత్రపు అధికారి కాబట్టి ప్రధానమంత్రి, మంత్రిమండలి సూచన మేరకే ఇవన్నీ జరుగుతాయని అర్థం చేసుకోవాలి అభ్యర్థులు. ఇక్కడ గవర్నర్ని తొలగించాలంటే ఏ తొలగింపు తీర్మానం ఉంటుందని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ గమనించండి, రాష్ట్రపతిని తొలగించాలంటే మహాభియోగ తీర్మానం, మిగతా వాళ్ళని ఎవరన్నా తొలగించాలంటే అభిశంసన అనుకున్నాం మనం ఒక సందర్భంలో, ఉపరాష్ట్రపతి ఇలాంటి వాళ్ళకి. కానీ గవర్నర్ని తొలగించడానికి ఒక తీర్మానం అంటూ ఏమీ లేదండి. ఎందుకంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటాడు అన్నప్పుడు రాష్ట్రపతి ఎప్పుడు తీసేస్తే అప్పుడు పదవి నుంచి అతను వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి గవర్నర్ తొలగించడానికి కోసం ఒక ప్రత్యేక తీర్మానం అంటూ ఏమీ లేదని కూడా గమనించాలి అభ్యర్థులు. ఇదంతా కూడా గవర్నర్ అనే టాపిక్కి సంబంధించినటువంటి పరిచయం మాత్రమే. గవర్నర్కి సంబంధించినటువంటి పరిచయం. గవర్నర్కి సంబంధించినటువంటి అధికారాల్లో